తమిళ స్టార్ హీరో సూర్య, దిశా పటాని జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య పీరియాడిక్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ఈ సినిమా చూసి ఏమంటున్నారు అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రాన్సిస్ గోవాలో బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని, యోగి బాబు తనకి సాయం చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఫ్రాన్సిస్కి ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకి ఏదో బంధం ఉందని అతనికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు, గత జన్మదని అతను తెలుసుకుంటాడు. దీంతో కథ 1000 కిందికి వెళ్తుంది. అక్కడ కొన్ని తెగలు, ఆ తెగల మధ్య యుద్ధాలు, వారి విన్యాసాలు, తెగ నాయకుడు కంగువా చేసే పోరాటాలు. ఇదే సింపుల్గా కంగువా మూవీ స్టోరీ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, లార్జర్ దెన్ లైఫ్ కథలు, సోషల్ ఫ్యాంటసీ సినిమాల కథలు రాసుకోవడం చాలా తేలిక. చందమామ కథల్లా ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే దాన్ని తెర మీదకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే పేపర్ మీద రాసిన ప్రతిదీ స్క్రీన్ మీద అంతే ఎఫెక్ట్తో చూపించలేం. కంగువా విషయంలోనూ అదే జరిగిందా అనిపిస్తుంది. కథ, కథనం, మేకింగ్ అంతా బాగానే అనిపించినా చాలా సీన్లు ప్రేక్షకులకు అంత పెద్దగా కనెక్ట్ కావు. ఇక హీరో బలవంతుడు, ధైర్యవంతుడు అని చూపించాలంటే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. కొన్నిసార్లు హీరో కంటే బలవంతుడై ఉండాలి. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ విషయంలో డైరెక్టర్ శివ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సూర్య ఫ్రాన్సిస్ లుక్ కొన్ని సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. కంగువా పాత్రలో మాత్రం సూర్య జీవించేశాడు. అయితే సూర్య పీక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సీన్స్ లో ఇంపాక్ట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సీన్స్ కి కనెక్ట్ అవ్వలేరు. చెప్పినట్టే క్లైమాక్స్ లో ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పకపోయినా తెలిసిపోతుంది. సూర్య సినిమాలో గెస్ట్ రోల్ ఎవరు చేస్తారో అందరూ ఊహించారు. విక్రమ్ స్టైల్లో కంగువా మూవీని ముగించాలని డైరెక్టర్ శివ భావించాడు. అది కాస్త వర్కౌట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే సినిమాని పూర్తిగా కాపాడాయా అంటే చెప్పడం కష్టమే. సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ లెవెల్లో ఉంది. గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చు చేసిన కంగువా టీం అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయ్యారని చెప్పాలి. అయితే ది బెస్ట్ అనిపించేలా అయితే గ్రాఫిక్స్ ఉండవు. అది కాకుండా కేవలం గ్రాఫిక్స్ తోనే సినిమాలు నడవు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండాలి. సూర్య, దిశ మధ్య లవ్ ట్రాక్, యోగి బాబు కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ మరీ యావరేజ్ గా అనిపిస్తుంది. కథ పట్టాలేకడానికి చాలా సమయం పడుతుంది. ఇదంతా లేకుండా డైరెక్టర్ కంగువాని 1000 కింద కథతో మొదలుపెట్టి ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చని అనిపిస్తుంది. దర్శకుడిగా శివ చేసిన మొదటి సినిమా శౌర్యం మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా యావరేజ్ కంటెంట్ తో వచ్చి హీరోల స్టార్డమ్ వల్ల బాక్సాఫీస్ దగ్గర ఆడినవే. ఇప్పుడు కంగువా విషయంలో కూడా అదే జరుగుతుంది. కేవలం సూర్య స్టార్డమ్, ఇమేజ్, తన పర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమాను కాపాడాలి. దీనికి తోడు ఈ మూవీకి విజయ్, అజిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన నెగిటివిటీ వస్తున్న విషయం తెలిసిందే. సూర్య ఎక్కడ 1000 కోట్లు కొట్టేసి తమ హీరోలను వెనక్కి నెట్టేస్తాడమని వాళ్ళు భయపడుతూ నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. సినిమా ఆశించిన రేంజ్లో ఉండకపోవడంతో ఇది సూర్య కంగువా మూవీపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా కంగువా సినిమా గురించి చెప్పాలంటే, సూర్య అద్భుతమైన నటన, ఎక్సలెంట్ విజువల్ ఎఫెక్ట్స్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప మిగిలినంతా యావరేజ్ బొమ్మ. ఇంకా చాలా బాగా తీసిండొచ్చు అనిపిస్తుంది. మీరు కంగువా సినిమా చూస్తే మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.